ఓం శ్రీ ఆది మహా సరస్వతియే నమో నమః. అమ్మ సరస్వతీదేవి అనుగ్రహించే శుక్లపక్ష దశమి అనుగ్రహ భాషణం భాగం 12 ఆఖరు భాగం. ప్రపంచ జ్ఞానం. జ్ఞానం అనే ప్రేమను కురిపించే ఆది మహా సరస్వతిని మాట్లాడుతున్నాను. జ్ఞానం అనేది ఏమిటి అంటే అన్నిటి యొక్క మూలాధారమును తెలుసుకొనుటయే. మూలాన్ని తెలుసుకొన్నచో ఏదీ లేని తత్వాన్ని గ్రహించవచ్చును. అనగా ఏదీ లేని తత్వం అంటే పరమాత్మయే. శూన్య శక్తులే మూలముగా ఉండి అన్ని కదలికలను నిర్దేశిస్తున్నది. ఏదీ లేని తత్వం అంటే శూన్య శక్తుల యొక్క తత్వమే ఏదీ లేదు. అది గుణరహితం, రూపరహితం, వర్ణరహితం అలా ఉంటుంది. కాబట్టి శూన్య శక్తులే మూలముగా ఉండి అన్ని కదలికలను నిర్దేశిస్తున్నది. అంటే మెయిన్ కేంద్రంలో శూన్య శక్తులు ఉండి తమ కదలికలతో విశ్వాన్ని కదిలిస్తూ నిర్దేశిస్తూ ఉన్నది. కావున ఏదీ లేని ఏకాంత స్థితిని అర్థం చేసుకున్నచో సంపూర్ణ జ్ఞానం సిద్ధించగలదు. భావరహితమైన ఒక స్థితియే జ్ఞానానికి మూలం కాగలదు. ఈ విశ్వంలో అనేక అణువులు చెదరిపడి కదులుతూ ఉన్నవి. ఒక అణువుకు వేరొక అణువుకు మధ్యన గల ప్రదేశమంతా శూన్య ప్రదేశమే. అంటే విశ్వంలో కోటాను కోట్ల అణువులు పరుచుకొని ఉంటాయి. ఆ అణువులు ఒకదానికి మధ్యన గల ఉండే ప్రదేశమంతా కూడా శూన్య ప్రదేశమే అంటున్నారు అమ్మ. అయితే అణువుల కేంద్రంలో ఒక విధమైన శూన్యము ఉండును. అంటే అణువులకు మధ్యన ఉండే శూన్య ప్రదేశం యొక్క తత్వం వేరు, అది వేరు. అణువు కేంద్రం, ప్రతి ఒక్క అణువు కేంద్రం లోపల ఉండే శూన్యం ఏదైతే ఉందో అది వేరొక విధంగా ఉంటుంది. అదే కాంతి శక్తి. వెలుపల అణువుల మధ్య ఉన్న శూన్యం అనేది శబ్దము యొక్క శక్తులు అయి ఉన్నవి. అంటే ప్రతి అణువు వాటి మధ్యన ఉండే శూన్య ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ పరుచుకొని ఉండేది శబ్దశక్తి. అణువుల మధ్యలో కేంద్రంలో ఉండేది కాంతి శక్తి. కాంతి కూడా శూన్యములోనే ఉండును. శబ్దము కూడా కాంతిలోనే ఉండును. కాంతి అనేది శబ్దము అనే ఉష్ణశక్తి నిండిన శూన్య ప్రదేశంలో సులభముగాను సంపూర్ణముగాను ప్రయాణించును. ఈ మెసేజ్ కొంచెం జాగ్రత్తగా, అంటే ఒకటే రకంగా అనిపిస్తూ ఉంటుంది, బట్ కీన్గా వింటే అర్థమవుతుంది. కాంతి అనేది శబ్దము అనే ఉష్ణశక్తి నిండిన శూన్య ప్రదేశంలో సులభముగా సంపూర్ణంగా ప్రయాణిస్తుందట. అంటే ఎక్కడైతే అణువుకు మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశం శూన్యం ఉంటుందో అక్కడ శబ్దశక్తి ఉంటుంది అన్నారు. అది ఉష్ణశక్తిట. ఆ ఉష్ణశక్తిలో అక్కడ కాంతి ఈజీగా కంప్లీట్గా ప్రయాణం చెయ్యగలదు అంటున్నారు. శబ్దము అనేది కాంతి అనబడు అయస్కాంత శక్తి నిండిన శూన్య ప్రదేశంలో సులభముగాను సంపూర్ణముగాను ప్రయాణించును. అంటే రెసిప్రోకల్ మాదిరి ఒకదాని ఒకటి ఉండే చోట్లో వేరొకటి ప్రయాణించగలదు అలా చెప్తున్నారు. ఇప్పుడు మొదట శబ్దము ఎక్కడ ప్రయాణిస్తుంది చెప్పారు, కాంతి ఎక్కడ ప్రయాణిస్తుందని చెప్పారు. ఇప్పుడు శబ్దం ఎక్కడైతే అణువుకు మధ్యన ఉండే ఖాళీ స్థలంలో ఉన్న శబ్దశక్తి అది ఏదైతే ఉందో అది కాంతి ఎక్కడ ఉంటుంది, అణువు కేంద్రంలో ఉంటుంది. అక్కడ అణువు కేంద్రంలో ఉండే కాంతి ఏదైతే ఉందో అది పాదరస శక్తి, దానికి అయస్కాంత శక్తి ఉంటుంది. ఆ శక్తి నిండిన శూన్య ప్రదేశంలో అనగా అణువుల కేంద్రంలో సులభంగాను సంపూర్ణంగాను ప్రయాణించగలదు. శబ్దము అక్కడ ప్రయాణిస్తుంది. కాంతి పరచుకొని ఉన్న శూన్యములో వెలుగు చొచ్చుకొని వెళ్ళలేదు. అంటే ఎక్కడైతే కాంతి ఉంటుందో అక్కడ వెలుగు, అంటే మరలా కాంతి వెళ్ళలేదు. కాంతి ఉండే ప్లేస్లో కాంతి వెళ్ళలేదు. శబ్దశక్తి ఉన్న చోట కాంతి పరుచుకోగలదు, కాంతి పరుచుకొని ఉన్న చోట శబ్దశక్తి ప్రయాణించగలదు. ఇది పట్టుకోవాలి మనం. అదే విధంగా శబ్దము లోపల శబ్దము చొచ్చుకొని వెళ్ళలేదు. ఒక రకమైన శబ్దశక్తి ఒక చోట ఉంది అంటే అక్కడ వేరొక శబ్దము ప్రయాణించలేదు. ఒకవేళ అలా చొచ్చుకొని వెళ్ళినా కూడా స్పష్టత లేని శక్తులే ఏర్పడును. దీనికి ఒక ఉదాహరణగా నాకు గుర్తొచ్చింది చెప్తున్నాను.
ఔటర్ గ్యాలాక్టిక్ స్పేస్ ఏదైతే ఉంటుందో, శూన్యం, మహాశూన్యం ఏదైతే ఉందో, అంటే అంతరిక్షంలో ఉండే శూన్యంలో అక్కడ ఒక శబ్దం అనేది వస్తూ ఉంటుంది. అయితే వినపడదు. ఎందుకని వినపడదంటే దానికొక ఆపేదానికి ఒక శక్తి కావాలి. ఎక్కడైతే అక్కడ ఆగుతుందో మన చెవిలో డయాఫ్రమ్ లాగా అడ్డు గోడ ఏదైతే ఉంటుందో అప్పుడు దాన్ని తాకి రిఫ్లెక్ట్ అయ్యి రివర్స్ వచ్చి అప్పుడు ఆ శబ్దం మనకు వినపడుతుంది. అక్కడ మహాశూన్యం పరుచుకొని ఉన్న చోట అడ్డనేది ఉండదు. కాబట్టి అక్కడ శబ్దశక్తి ప్రయాణిస్తూ ఉన్నా కూడా అక్కడ వినపడదు మనకు. ఆ తర్వాత విశ్వం ఏర్పడినప్పుడు అలా ఏర్పాటు చేసి భగవంతుడు ఒక అడ్డుగోడ ఒకటి పెడుతూ ప్రతి చోట ఆ శబ్దం వినేలాగా చేస్తూ ఉన్నాడు. లేదంటే అంతరిక్షంలో ఉండే శబ్దం మనకు వినపడదు. అందుకని ఏమంటున్నారంటే అస్పష్టమైన శక్తి ఏర్పడుతుంది అంటున్నారు. అంటే శబ్దంలోకి కాంతి వెళ్ళగలదు, కాంతిలోకి శబ్దం వెళ్ళగలదు. శబ్దంలోకి శబ్దం వెళ్తే లేదా కాంతిలోకి కాంతి వెళితే అది అస్పష్టంగా ఉంటుంది. కాంతి అయితే అస్పష్టమైన కాంతి సరిగా కనపడదు. అస్పష్టమైన శబ్దం సరిగా వినపడదు. అంటే ఉంటుందక్కడ. దాని అస్తిత్వం ఉంటుంది. కానీ మనకు తెలియజాలవు అని చెప్తున్నారు. కాబట్టి స్పష్టత లేని శక్తులే ఏర్పడును. ప్రయోజనవంతమైన శక్తులను అది ఉత్పత్తి చేయలేదు. అంటే అక్కడ ఉత్పత్తి అయ్యే శక్తి ఏదైతే ఉందో అది మనకు ప్రయోజనకారిగా ఉండదు. ప్రపంచ జ్ఞానం అంటే ఏమిటి? ఈ విశ్వం యొక్క కదలికలను గురించిన జ్ఞానమే ప్రపంచ జ్ఞానం. కాబట్టి అణువుల మూల కేంద్రము లోపలి శూన్యము అనేది కాంతితో పరుచుకొని ఉండును అనియు, ప్రతి ఒక అణువును చుట్టి ఉన్న అణువుల మధ్యన ఉండే శూన్య ప్రదేశము ఉష్ణశక్తి నిండిన శబ్దశక్తులతో పరుచుకొని ఉండును అనియు తెలుసుకోవాలి. ఇదే పరిపూర్ణమైన జ్ఞానము. ఇది మళ్ళీ చెప్పుకుందాము. ఇందాక చెప్పిందే. కాబట్టి అణువుల మూల కేంద్రము లోపలి శూన్యము అది కాంతితో పరుచుకొని ఉండు. ఇది మనకు బాగా అర్థమవుతున్నది అనియు, ప్రతి ఒక అణువును చుట్టి ఉన్న అణువులు అంటే ఒక అణువు చుట్టూరు అణువులు ఉంటాయి. వాటి మధ్యలో ఉండే ప్లేస్ ఏదైతే ఉందో ఆ శూన్య ప్రదేశంలో శబ్దశక్తి ఉంటుంది. ఆ శబ్దశక్తిలో ఏముంటుంది? ఉష్ణశక్తి నిండి ఉంటుంది. కాబట్టి ఆ ఉష్ణశక్తి నిండినటువంటి శబ్దశక్తులతో ఆ శూన్య ప్రదేశము అణువుల మధ్య ఏ శూన్య ప్రదేశం అయితే ఉందో అక్కడ పరుచుకొని ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవటమే పరిపూర్ణమైన జ్ఞానము అని అమ్మ చెప్తున్నారు. కాంతిని శబ్దము ఆకర్షించును, అదే విధముగా శబ్దమును కాంతి ఆకర్షించును. దీనిని లోతుగా తెలుసుకున్నప్పుడు సత్యము బోధపడును. ఇవన్నీ మనకు ప్రాక్టికల్‌గా తెలిసినప్పుడు మాత్రమే. అంటే మనం అత్యంత తపస్సు చేయాలి. ఎంత అమ్మ చెప్పినా, శక్తులిస్తున్నా మనం కూడా ఒకంత తపస్సు అయితే చేయాలి. అదే మెడిటేషన్ అని మనం అనుకుంటున్నాము. అది తపస్సుగా మారినప్పుడు ఇది మనకు లోపల బోధపడితే గాని, బుక్‌లో మనం చదువుతాం లేదా మెసేజ్‌లో వింటాం. వింటే ఓహో! ఉంటుందని సమాచారం మాత్రమే మనకు తెలుస్తుంది. అది బోధపడాలి, సత్యము బోధపడాలి అంటే అది తెలుసుకోవాలి లోపల. కాంతిని శబ్దము ఆకర్షించును, అదే విధముగా శబ్దమును కాంతి ఆకర్షించును. దీనిని లోతుగా తెలుసుకున్నప్పుడు సత్యము బోధపడును. ఒక మానవ దేహంలో ఈ విశ్వము పూర్తిగా నిండి ఉన్నది. అదే మనం అనుకుంటాం గదా! బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అది పిండాండంలో ఉంటుంది అంటారు. అదే అన్నమాట. ఈ విశ్వం పూర్తిగా కండెన్స్ ఫామ్‌లో అంటే ఒక జిప్ ఫైల్ లాగా అంత పూర్తిగా దాంట్లో ఉంటుంది. అయితే అది మనకు వివరంగా తెలుసుకోవాలి అంటే అది విశ్వవ్యాప్తం కావాలి. అంటే మనం ఆత్మ వెలుగును చూసినప్పుడే అది విశ్వవ్యాప్తమై మనకు బోధపడుతుంది. ఆత్మ అణువు అనేది అతీతమైన లోపల కేంద్ర మూల శూన్య శక్తులను కలిగి ఉన్నది. ఇప్పుడు మన ఆత్మ ఏదైతే ఉందో ఆ అణువులో అంటే కోటాను కోట్ల ఆత్మ అణువులు కలిసి ఉంటాయి. ఆ ఆత్మ యొక్క ఒక అణువు అనేది అతీతమైన లోపల కేంద్ర అంటే దాని లోపల ఉండే కేంద్రంలో మూల శూన్య శక్తులను కలిగి ఉన్నది. సోర్స్ ఆఫ్ శూన్య శక్తిని ఆ కేంద్రంలో అదైతే కలిగి ఉన్నది అంటున్నారు అమ్మ. ఆత్మను చుట్టి నిలిచి ఉన్న శూన్యమే ప్రాణము
అనే ఉష్ణశక్తి కలిగిన భాగము అయి ఉన్నది. ఆత్మను చుట్టి అనేక అణువులు నిలిచి ఉంటాయి. ఆ అణువులు మనం అంతకుముందు చెప్పుకున్నట్లుగా కలియుగ, ద్వాపర, త్రేతాయుగ, సత్యయుగ అణువులన్నీ కోట్ల కొలది చుట్టుకొని ఉంటాయి. ఆ అణువుల మధ్యలో ఉండే శూన్యమే, ఆ శూన్యంలో ఏముంటుంది? ప్రాణశక్తి ఉంటుంది అంటున్నారు. ప్రాణము అనే ఉష్ణశక్తి కలిగిన భాగము అయి ఉన్నది. అదంతా ఆ భాగమంతా ప్రాణశక్తి పరుచుకొని ఉంటుంది. అది ఉష్ణశక్తితో కూడినది. ప్రాణాన్ని ఆత్మ కేంద్రంలోకి పంపినచో కాంతి శక్తులను ఆకర్షించి పొందవచ్చును. ఈ ప్రాణాన్ని ఆత్మ కేంద్రంలోకి మనం పంపాలి. అది పరుచుకున్న శక్తి అయినా ఆ ప్రాణం అనేది ఒక గూటిలో ఒక వెలుగు వలె వెలుగుతూ ఉంటుంది. అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అది మాత్రమే మనకు ఏ మెడిటేషన్‌లో అయినా మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడైతే పూర్తిగా ఈ భాగాలలో అమ్మ చెప్పేదంతా ఆత్మకాంతిని గురించే చెప్తోంది. ప్రాణాన్ని ఆత్మ కేంద్రంలోకి పంపినచో కాంతి శక్తులను ఆకర్షించి పొందవచ్చును. పై లైన్‌లలో ఏం చెప్పారమ్మ? ప్రాణాన్ని ప్రాణాన్ని శబ్దం ఆకర్షిస్తుంది. శబ్దాన్ని కాంతి ఆకర్షిస్తుంది. కాంతిని శబ్దం ఆకర్షిస్తుంది అన్నారు. ఇప్పుడు శబ్దం శక్తి ఉష్ణశక్తి అంటే ప్రాణశక్తి. కాబట్టి కాంతి ఆత్మశక్తి. కాబట్టి ప్రాణాన్ని ఆత్మ కేంద్రంలోకి పంపినచో ఆ కాంతి శక్తులను ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఉష్ణశక్తి కాబట్టి అది ఆకర్షిస్తుంది. దాన్ని పొందవచ్చును అంటున్నారమ్మ. దానికి అనుగుణంగా మంత్రోచ్చారణల, గీతములను పాడుట మొదలైనవి ఆత్మ కేంద్రంలో సంక్షేపణ చెందుటకు సహాయపడును. అంటే ఈ ప్రాణం ఏదైతే ఉన్నదో దానికి శబ్దశక్తి ఉన్నది, ఉష్ణశక్తి కూడా ఉన్నది. కాబట్టి ఇది కాంతి శక్తులను ఆకర్షించగలదు. ఎలా ఆకర్షిస్తుంది? తనకు ఉన్న ఆ కళలు ద్వారా, ఆ శబ్దము ద్వారా మంత్రోచ్చారణ చేయటం, గీతాలు పాడటం అంటే భక్తి గీతాలు పాడటం, ఇవన్నీ ప్రాణము కరిగి కరిగి ఆ లోపలికి తన శక్తిని పంపించినప్పుడు ఆకర్షణ పొంది ఆత్మకాంతి బయటకు వస్తుంది. కాబట్టే మనం మంత్రాన్ని ఉచ్చారణలు చేయటం, పాటలు పాడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నవి అంటున్నారు. ఇవన్నీ మనకు ఆత్మకేంద్రంలో సంక్షేపించుటకు ఇవి సహాయకారులుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాణశక్తికి ఉన్న ఉష్ణశక్తి, శబ్దశక్తి కారణంగానే జరుగుతుంది అని తెలుసుకోవాలి. అదేవిధంగా సంక్షేపించే ఉష్ణశక్తి కాంతిని ఆకర్షించి వెలికి రప్పించుటకు ఆ ఉష్ణశక్తియే పలు విధముల కదలికలుగా వికసిస్తున్నది. చెప్పిందే మళ్ళీ చెప్తున్నది అమ్మ గూఢంగా. అంటే ఆ ఉష్ణశక్తియే పలు విధముల కదలికలుగా వికసిస్తున్నది అంటే మంత్రోచ్చారణములుగా, గీతములుగా, సంగీతంగా, ఇలా వాద్య యంత్రముల శబ్దములుగా రకరకాలుగా భగవంతుణ్ణి కొలుచుకుంటారు అనేక మంది. ఇది ఈ ఉష్ణశక్తి చేసే పని అన్నమాట. అంటే మనకు భగవంతుడు కావాలి అనుకోగానే మనకు ఒక పాట పాడుకుందాం, ఆయన ఎదురుగుండా కరిగి ఏడుస్తూ ఆయన్ని పిలుస్తాం మంత్రాలతో, ఇలా జపం చేస్తాం. ఇలా బుద్ధి మనకు పుట్టేది ప్రాణశక్తి యొక్క ఉష్ణశక్తి వల్లనే. కాబట్టి అమ్మ ఏం చెప్తున్నారు? అదే విధంగా సంక్షేపించే ఉష్ణశక్తి అంటే ఏదైతే ఆత్మలో సంక్షేపిస్తూ ఉన్నదో అది కాంతిని ఆకర్షించి వెలికి రప్పించటం కోసం పలు విధములైన కదలికలుగా వికసిస్తున్నది. అది వికసించి మంత్రముల ద్వారా, గీతముల ద్వారా, వాద్యయంత్రముల శబ్దముల ద్వారా రకరకాలుగా అది వికసిస్తూ కాంతిని ఆకర్షించి వెలికి రప్పిస్తూ తాను అక్కడ లయమైపోతున్నది. ఇది తెలుసుకోవాలి మనం. విశ్వజ్ఞానమును గురించిన ఈ ఆఖరు భాగము తెలియజేయుటకు ప్రయత్నించేది ఏమిటి అని స్పష్టంగా అవగాహన చేసుకోండి. ఈ పైన చెప్పిన విషయాలన్నిటినీ కూలంకషంగా విని అర్థం చేసుకొని ఈ ఆఖరు 12వ భాగం విశ్వజ్ఞానం పార్ట్ 12 ఏం చెప్తోంది, వాట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అనేది అర్థం చేసుకోండి అని అమ్మ మనల్ని చెప్తున్నారు. మనకు ఆత్మ కేంద్రంలోని శూన్యము అనేది కాంతి శక్తులను కలిగినది. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారంటే ఇది మర్చిపోయే సబ్జెక్టు, అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నదమ్మ.
ఆత్మ కేంద్రంలో శూన్యము అనే కాంతి ఉంది అని మనం మొదట కూడా చెప్పుకున్నాం. అదే మళ్ళీ చెప్తున్నారమ్మా. ఆత్మ కేంద్రంలోని శూన్యము అనేది కాంతి శక్తులను కలిగినది. ఆత్మ అణువు వంటి ప్రతి ఒక్క అణువు మధ్యలో ఉండే శూన్య ప్రదేశము ఉష్ణశక్తులైన శబ్దశక్తి అయి ఉన్నది. అంటే అక్కడ పరుచుకోగలదు కాబట్టి అక్కడ ఉష్ణశక్తులైన శబ్దశక్తి కూడా ఉంటుందట. ఆత్మ అణువు వంటి ప్రతి ఒక్క అణువులో ఉండే శూన్య ప్రదేశము ఉష్ణశక్తులైన శబ్దశక్తి అయి ఉన్నది. మానవులు అర్థం చేసుకోవాలి అని నేను మరల ఈ సత్యాన్ని తెలుపుతూ ఉన్నాను. అంటే కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే. ఆత్మ కేంద్రంలో కాంతి శక్తి ఉంది అంటున్నారు. అయితే ఆత్మ అణువు లాంటి ప్రతి అణువు మధ్యలో కూడా ఆ శూన్యంలో కాంతి శక్తే ఉండాలి కదా. అక్కడైతే ఉష్ణశక్తి ఎలా ఉంటుంది, శబ్దశక్తి ఎలా ఉంటుందని మనకు ప్రశ్న వస్తుంది. అంటే అది ఒకదాన్ని ఒకటి రెసిప్రోకల్గా అట్రాక్ట్ చేసుకుంటాయి అని ముందు చెప్పారు కాబట్టి ఆ విధంగా అక్కడ ఉంది అని తెలుసుకోవాలి. అప్పుడే ఆ కాంతి బయట వస్తుంది. లేదంటే ఆ కాంతి బయటకు రాదు, మనకు తెలియదు. అందుకని అక్కడ ఉంటుంది అది. మానవులు అర్థం చేసుకోవాలి అని నేను మరల ఈ సత్యాన్ని తెలుపుతూ ఉన్నాను. ప్రతి మానవులలోనూ శరీరానికి సంబంధించిన అణువులు ఉన్నవి. జీవాణువు ఉన్నది. ఆత్మ అణువు అనే మూల గర్భ అణువు కూడా ఉన్నది. అంటే ఈ న్యూక్లియస్ గురించి చెప్తున్నారు. అనేక కోటాను కోట్ల అణువులు కలిసి ఉంటుంది. వాటిలో న్యూక్లియస్ అనేది లోపల ఉంటుంది. ప్రతి ఒక్క దానిలోనూ మూల కేంద్ర శూన్యం అనేది ఉండును. దాని లోపల కాంతి శక్తి కూడా ఉండును. తెలుసుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆ కాంతి శక్తులను ఆకర్షించి పొందుట ఎలా అన్నదే. ఎందుకంటే ఉష్ణశక్తి అయిన శబ్దము కదలికలకు కావలసిన శక్తులను అందించును. అంటే మన శరీరం కదలాలి లేదా ఏదైనా గ్రహగోళాలు కదలాలి అంటే ఈ ఉష్ణశక్తే మనకు సహాయపడుతూ ఉంటుంది. అది ఇంధనాన్ని అందిస్తూ ఉంటుంది. అయితే ఆ ఇంధనం ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఆ శక్తులు అణువులలోని మూల కేంద్రములోని శూన్యకాంతిగా అమరి ఉండును. అక్కడ ఉంటాయి ఆ శక్తులు. అణువులన్నీ వాని మూల కేంద్రములో శూన్య ప్రదేశాన్ని పెంచి కాంతిని పరిచినప్పుడు మాత్రమే వాని యొక్క వెలుపల ఉష్ణము అనబడు శక్తి స్థితి ఏర్పడుతున్నది. చూడండి, ఇది ఎంత విచిత్రమైన ఒక క్లిష్టమైన ఒక విషయమో చూడండి. ఉష్ణశక్తి అయిన శబ్దము ఏదైతే ఉందో అది మూమెంట్స్కి, విశ్వం కదలడానికి కావలసిన శక్తులను అందిస్తూ ఉంటుంది. అయితే ఆ శక్తులు అణువులోని మూల కేంద్రంలో శూన్యకాంతిగా అమరి ఉంటుంది. అంటే అక్కడి నుంచి ఇంధనాలు ఈ ఉష్ణశక్తి పొంది అందరికీ అందిస్తూ ఉంటుంది. అయితే ఈ ఉష్ణశక్తి ఉత్పత్తి ఎలా ఏర్పడుతుంది అంటే అణువులన్నీ వాటి మూల కేంద్రంలో శూన్యాన్ని పెంచి అక్కడ కాంతిని పరిచినప్పుడు మాత్రమే వాటి యొక్క వెలుపల అనగా అణువుల బయట అణువుకు మధ్య ఉండే శూన్య ప్రదేశంలో ఉష్ణము అనబడే శక్తి స్థితి అంటే శబ్దశక్తి ఏర్పడుతూ ఉన్నది. ఇది మనం బాగా విని అర్థం చేసుకోవాలి. అప్పుడు అక్కడ ఉష్ణశక్తి ఏర్పడి మరలా కేంద్రంలోకి, అణువు కేంద్రంలోకి ఆ కాంతి ద్వారా ఆకర్షించబడి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి ఆ కాంతి శక్తిని బయటకు పరుస్తూ మూమెంట్స్ కావాల్సిన ఇంధనాన్ని పంపిస్తూ అన్నిటికీ సరఫరా చేస్తూ ఉంటుంది. ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంటుందన్నమాట. పలు విధములైన అణువులు ఒకదానిని మరి ఒకటి తాకకుండా విడివిడిగా కదులుతూ ఉన్నను వాటి మధ్య భాగములో శబ్దము అనే ఉష్ణశక్తి ఏర్పడి నిలుచుటకు ప్రారంభించును. అణువులు ఒకదానికొకటి తాకకుండా విడివిడిగా కదులుతూ ఉంటాయి. అయితే వాటి మధ్య భాగంలో, అణువుల మధ్య ప్రదేశంలో, అణువుల కోర్లో కాకుండా అణువుకు మధ్యలో ఉండే భాగంలో శబ్దము అనే ఉష్ణశక్తి ఏర్పడి అక్కడ నిలుస్తూ ఉంటుంది. అతీతమైన కాంతి శక్తిని తమ మధ్య భాగంలో నిలుపుటకు ప్రయత్నించే అణువులు అన్నియు ఒకానొక సమయంలో చిన్న ప్రేలుడు సంభవింపచేసి కాంతి శక్తిని వెలికి విరజిమ్మును. ఇక్కడ మధ్య భాగం అంటే అణువుల లోపల మధ్య భాగంలో కేంద్రంలో అతీతమైన కాంతి శక్తిని లోపల నిలుపుకోవాలి అని ప్రయత్నిస్తూ కాంతిని తీసుకుంటూ ఉంటాయి. ఎక్కడి నుంచి అంటే పరమాత్మ నుంచి. అవి వేరే సోర్స్.
ఆ శూన్య శక్తులు అవి కాంతిగా నింపుకుంటూ ఉంటాయి. ఆ కాంతులు నింపుకునే ప్రయత్నంలో ఒక సమయంలో అవి విస్ఫోటం చెంది కాంతి శక్తిని బయటికి వెలిగక్కుతాయి, విరజిమ్ముతాయి. దానిని తన లోపలికి తీసుకునే శబ్దము అనే ఉష్ణశక్తి చలనమును ఏర్పరచును. అంటే ఈ విశ్వం ఎలా కదులుతుంది, కాస్మోస్‌లో జరిగే ఈ గొప్ప విషయాలు, ఇట్లాంటివి మనకు అసలు ఎక్కడ దొరకవు. అమ్మ సరస్వతీదేవే ఆ జ్ఞానాన్ని ఇస్తున్నది. ఇంత ఇంత బ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నది అమ్మ. దానిని తన లోపలికి తీసుకునే శబ్దము అనే ఉష్ణశక్తి చలనమును ఏర్పరచును. అంటే విశ్వంలో మూవ్‌మెంట్స్ అనేది ఎప్పుడు ఏర్పడతాయంటే, మొదట ఈ అణువులన్నీ ఏర్పడతాయి. అణువుల ఉత్పత్తి జరగంగానే అవి కదులుతూ ఉంటాయి. వాటి మధ్యలో ఉండే భాగంలో ఉష్ణశక్తి ఏర్పడుతుంది. అయితే అతీతమైన కాంతి శక్తిని తమ కోర్‌లో నిలుపుకొనుటకు ప్రయత్నించే సమయంలో అవి పేలుతాయి. అంటే విస్ఫోటనం చెందుతాయి. చెంది కాంతి శక్తిని వెలికి విరజిమ్ముతాయి. చెల్లాచెదురుగా విరజిమ్ముతాయి. అలా బయటికి వస్తున్న అణుశక్తిని ఈ బయటపరుచుకొని ఉన్న ఉష్ణశక్తి శబ్ శబ్దం శక్తి తనలోకి తీసుకొని దాని ద్వారా మూవ్‌మెంట్స్ అనేది విశ్వంలో ఏర్పరుస్తుంది. కాస్మోస్‌లో మూవ్‌మెంట్స్ అలా జరుగుతాయన్నమాట. అప్పుడు కదలిక అనేది మొదలవుతుంది. కొన్ని సమయాలలో కదలికలకు కావలసిన శక్తులను పొందుటకై శబ్దం అనే ఉష్ణశక్తి ఒక నూలు పోగు వలె రూపొంది అణువుల ద్వారం దాటి వాటి కేంద్రంలోకి వెళ్ళి కాంతి శక్తిని ఆకర్షించి పొందుట వంటి స్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఎంత అమేజింగ్ విషయాలు అమ్మ చెప్తోంది ఇక్కడ మనకు. ఇలా విస్ఫోటనం వల్ల బయటకొచ్చిన కాంతి చెల్లాచెదరైన ఆ కాంతి కిరణాలను లేదా కాంతి పోగులను తనలోకి తీసుకొని మూవ్‌మెంట్స్‌ని విశ్వంలో ఏర్పరుస్తూ ఉంటుంది. అయితే కొన్ని సమయాలలో తనకు అవసరమైనప్పుడు మేబీ ఏమవుతుందట, శబ్దమనే ఈ ఉష్ణశక్తి ఒక నూలు పోగు వలె రూపొందుతుందట. శబ్దం ఎలా నూలు పోగులా మారుతుంది? ఇది మన ఊహకు అందదు. మన మానవ మేధస్సుకు ఇది అందదు. వన్స్ వి రియలైజ్ అవర్ సోల్, అప్పుడే మనకు ఇవన్నీ మనకు అప్పుడు కూడా వెంటనే అర్థం కావు. ఎంత తపస్సు చేయాలో దీన్ని తెలుసుకోవటానికి. శబ్దమనే ఉష్ణశక్తి ఒక నూలు పోగు వలె మారి అణువుల ద్వారం దాటి దాని కేంద్రంలోకి వెళ్ళి అక్కడ ఉన్న కాంతి శక్తిని ఆకర్షించి పొందుతూ ఉంటుంది. అలాంటి స్థితి కూడా కొన్ని సమయాల్లో ఈ విశ్వంలో ఏర్పడుతూ ఉంటుంది అని అమ్మ మనకు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవలసిన సత్యం ఏమిటి? మానవులు తమ జీవితానికి ఆధారమైన ఇంధనములను ఆత్మ మూల కేంద్ర శూన్యము నుండే కాంతి శక్తి రూపంలో పొందుతున్నారు అని మనం తెలుసుకోవాల్సిన సత్యం అన్నమాట. ప్రాణమే శబ్ద రూపంలో ఉన్న ఉష్ణమని మనం గ్రహించాలి. ఆత్మ అణువు తాను సేకరించి ఉన్న వెలుగు శక్తులను వెలికి పంపే తత్వము కలిగినది. అంటే ఆత్మ అణువు తనలోనే ఉంచుకోదది. దాన్ని వెలికి పంపే తత్వము దానికి ఉంటుంది ఆత్మకు. ఆత్మ ఎప్పుడూ కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అయితే మానవ శరీరంలో ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాం అనే దానికి కారణం మనందరికీ తెలుసు. మన మాయా తెరలు, మన ముద్రలు అన్నీ వాటికి అడ్డంగా ఉన్నాయి. అందువలన ప్రాణశక్తి ఆ వెలుగులను ఆకర్షించి పొందే శక్తి కలిగినది. ఆత్మ అణువుకైతే వెలుగులను బయటకు పంపే తత్వం కలిగినది. ఇక ప్రాణశక్తి అయితే ఆ వెలుగులను ఆకర్షించి పొందగలిగిన శక్తి కలిగి ఉన్నది. అలాంటి తత్వం ప్రాణానికి ఉంది. ఆత్మ అణువు అనేది వీర్యవంతమైనది. దైవముల ఆత్మ అణువు అత్యంత తీవ్రమైన శక్తులను కలిగినది. అంటే మహావీర్యవంతమైనవి దైవముల యొక్క ఆత్మ అణువులు. మనం ఒక బిందు మాత్రంగా మనకున్న శక్తే ఇంత వీర్యవంతమైనదైతే ఈ విశ్వాన్నే కనుక్కోగలం అని అమ్మ చెప్తున్నప్పుడు, ఇక దైవముల ఆత్మ అణువులు ఎంత తీవ్రమైన శక్తులను కలిగి ఉంటాయో అనేది మన ఊహకు అందదు. కాంతి శక్తులతో నిండి ఉన్నది. అత్యంత తీవ్రమైన శక్తులను కలిగినది దైవముల ఆత్మ అణువు. కాబట్టి
ప్రాణము అనే ఉష్ణశక్తిని ఉపయోగించుకొని దైవముల ఆత్మ అణువులోనికి చొచ్చుకొని వెళ్ళి దాని కేంద్రంలో నిలిచి ఉన్న బ్రహ్మాండమైన కాంతి శక్తిని సులభముగా ఆకర్షించి పొందవచ్చును. ఇక్కడ మనం ఒక విషయం గుర్తు తెచ్చుకోవాలి. ఆత్మలింగం తీసుకున్న వారికి ఇది తెలుస్తుంది. అమ్మ సరస్వతీదేవి ఇచ్చిన మెడిటేషన్‌లో ప్రతి జ్ఞాన అణువు దగ్గరికి వచ్చి జీవాణు వచ్చి ఉన్నది తెరుచుకోండి అని చెప్పి లోపలికి. అంటే ఏం చెప్పారు అమ్మ అప్పుడు? ఏ ఒక అణువులైనా దాని లోపలికి వెళ్ళాలంటే ఒక కీ లాగా ప్రాణశక్తి జీవాణువే మనకు గలదు. అంటే జీవాణువు మాత్రమే ఎక్కడికైనా లోపలికి వెళ్ళగలదు. ఇంకెవ్వరు వెళ్ళలేరు అని చెప్పున్నదమ్మ. కాబట్టి ఇక్కడ మన ప్రాణశక్తి ఆత్మలోకి సంక్షేపణ చెంది అక్కడి శక్తులను బయటకు పంపించేది మన లోపల సెల్ఫ్ రియలైజేషన్. అదే విధంగా ఆత్మ అణువులోకి ఎలా అయితే ప్రాణశక్తి వెళ్ళగలదో అదే విధంగా విశ్వంలో ఉండే వేరే దైవ అణువుల లోపలికి, నక్షత్ర అణువుల లోపలికి కూడా ఈ ప్రాణశక్తి ద్వారానే మనం వెళ్ళగలము అని అమ్మ చెప్తోంది. కాబట్టి ప్రాణము అనే ఉష్ణశక్తిని ఉపయోగించుకొని దైవముల ఆత్మ అణువులోనికి చొచ్చుకొని వెళ్ళి దాని కేంద్రంలో నిలిచి ఉన్న బ్రహ్మాండమైన కాంతి శక్తిని సులభముగా ఆకర్షించి పొందవచ్చును. ఇది అమ్మకే తెలియాలి. ఎంత సులభంగా మనం ఆకర్షించగలం అనేది మనకు తెలీదు. అని అందరూ తెలుసుకోవాలి. భౌతికమైన కదలికలకు ఇటువంటి శక్తులు గొప్పగా సహాయపడగలవు. భౌతికమైనవంటే ఏంది? మన విశ్వంలో వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ భౌతికంలో అన్నమాట. అంతరంగ కదలికల అయిన ఆత్మ విడుదల మరియు సంపూర్ణ జ్ఞానానికి కాంతి శరీరం పొందుటకును ఒక ఉన్నతమైన జ్ఞాన మార్గం కలదు. ఇక్కడ భౌతికమైన కదలికలకు ఇటువంటి శక్తులు గొప్పగా సహాయపడగలవు అంటే మన భౌతికమైన జీవితానికి కూడా అని మనం అన్వయించుకోవచ్చు. అంతరంగ కదలిక అంటే లోపల ట్రావెల్ ప్రాణం చేసి ఆత్మ దగ్గరికి వెళ్ళి ఆత్మను అణువులను విడుదల చేయించడం, అంతరంగ కదలిక అయిన ఆత్మ విడుదల మరియు సంపూర్ణ జ్ఞానానికి అనగా సంపూర్ణ జ్ఞానం పొందేదానికి, కాంతి శరీరం పొందేదానికి అంటే లైట్ బాడీ మనం పొందడానికి ఒక ఉన్నతమైన జ్ఞాన మార్గం కలదు. అమ్మ ఇక్కడ చెప్పబోతోంది. 11వ మెసేజ్‌లో 11వ శుక్లపక్ష దశమి మెసేజ్‌లో అమ్మ ఏం చెప్పారంటే, ఆఖరు మెసేజ్‌లో నేను తర్వాత ఫర్దర్‌గా నేను చెప్తాను అన్నారు. అదే ఇప్పుడు చెప్తోన్నారమ్మ. ప్రపంచ జ్ఞానంలో ఉచ్చకోటికి చెందిన బుద్ధిని, తెలివిని మీకు ప్రసాదించుటకి నేను ప్రయత్నిస్తున్నాను. అంటే మానవ బుద్ధి కాకుండా ప్రపంచ జ్ఞానంలో, విశ్వజ్ఞానంలో ఉండే దాంట్లో ఉచ్చకోటికి చెందిన ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, హయ్యర్ ఇంటెలిజెన్స్‌ని, తెలివిని మనకు ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నాను అంటున్నారు. ఆత్మలో సంక్షేపించుట ఎలా అనే దానిని గురించి నేను 3 విధములైన ధ్యాన పద్ధతులను తెలిపి ఉన్నాను. వాటిని శ్రద్ధగా విని తెలుసుకొని ఒక మండల కాలం పాటు ఆచరించిన వారు ఇప్పుడు నేను తెలిపిన ఉన్నత స్థితులను గురించి సులభముగా అర్థం చేసుకొనగలరు. అంటే అమ్మ ఇక్కడ ఏం చెప్తున్నారంటే 11వ జ్ఞాన ప్రసంగంలో అమ్మ ఏదైతే చెప్పున్నారో ధ్యాన పద్ధతులు 3 రకాల స్టెప్స్‌లో ధ్యాన పద్ధతులు చెప్పున్నారమ్మ. ఆ పద్ధతులను 48 రోజుల పాటు ఎవరైతే చేసి ఉన్నారో అంటే ఒక నెల అవుతుంది మనకు. 48 రోజులు పూర్తి కావు. అది ఎవరైతే చేస్తూ ఉన్నారో వారు వాటిని శ్రద్ధగా విని తెలుసుకొని మండల కాలం ఆచరించిన వారు అంటే ఆచరిస్తున్న వారు అనుకోవచ్చు. ఇప్పుడు నేను తెలిపి ఉన్న ఉన్నత స్థితులను గురించి సులభముగా అర్థం చేసుకొనగలరు. అంటే మనం 11వ రోజు అమ్మ చెప్పిన ఆ పద్ధతులను ప్రయత్నించి చేస్తూ ఉంటే మనం ఇది తెలుసుకోగలం అంటున్నారమ్మ. అంతర్యాత్ర చేయుటకై కావలసిన అతీత శక్తులను కోరుకొని ప్రయత్నాలను చేయాలనుకునే వారందరూ ఆది మహా సరస్వతీదేవి ద్వారా అనుగ్రహించబడిన ఒక మండల కాలం చేయవలసిన ధ్యాన పద్ధతిని లోతుగా గ్రహించి శ్రద్ధగా విని చేసుకోవాలి.
అంటే ఎవరైతే అంతర్యాత్ర చేయాలి అనుకుంటారో, అతీత శక్తులను పొందాలనుకుంటారో వారందరూ ఆది మహాసరస్వతి అయిన అమ్మ ద్వారా అనుగ్రహించబడిన ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని ఒక మండల కాలం పాటు శ్రద్ధగా విని, గ్రహించి, అర్థం చేసుకొని చేయాల్సి ఉంటుంది అంటున్నారు అమ్మ. ఒక ఆసనంపై ప్రశాంతంగా కూర్చొని మీ పంచేంద్రియాలను కుదింపజేసి, మీ భావనల ద్వారా మనసు అనే సాధనాన్ని, ఆ టూల్‌ని కదిలించి, ప్రాణశక్తిని ఒక అగ్నిశిఖ వలె చూస్తూ, క్రమక్రమంగా ఆ అగ్నిశిఖను ఆత్మ అణువు లోపలికి చొప్పిస్తూ వెళ్ళాలి. ఇక్కడ మనం చేసేటప్పుడు ఆత్మకు కోటానుకోట్ల అణువులున్నాయన్నారు కదా! అది మర్చిపోయి ఆత్మ అనేది ఒక అణువుగా అనుకొని, అప్పుడే మనం మెడిటేషన్ చేయగలం. దీన్ని గురించి ఇంకా డీటెయిల్‌గా ఫర్దర్‌గా అమ్మ చెప్తేనే మనకర్థమవుతుంది. ఇప్పటికీ ఆత్మ ఒక అణువుగా అనుకోని, లేదా ఆత్మలోని ఒక అణువు లోపలికి మనం వెళ్తున్నట్టుగా అనుకోని, ఆత్మ అణువు లోపలికి ఆ అగ్నిశిఖ, ప్రాణశక్తి ఏదైతే ఉందో జీవాణువు, ఆ అగ్నిశిఖను ఊహించుకొని, భావించి, ఆ అగ్నిశిఖను చూస్తూ, చూస్తూ క్రమంగా ఆ అగ్నిశిఖను ఆత్మ అణువు లోపలికి పంపిస్తూ, లోపలికి చొప్పిస్తూ వెళ్ళాలి. లోతుగా ధ్యానించినచో అన్నీ సాధ్యమే. ఆత్మ లోపల కేంద్రంలోని శూన్య ప్రదేశంలో ఇప్పుడు మీరు గమనించి చూడండి. అక్కడ ఆకాశం వంటి నీలిరంగు కాంతితో వెలుగుతున్న ఒక వెలుగును ఆ శూన్య ప్రదేశం మధ్యలో చూడండి. అంటే నిజంగా చూసేవాళ్ళు చూడగలరు. లేదా భావించి భావనతో ఆకాశం వంటి లేత నీలిరంగు కాంతితో ఆకాశం ఎలా ఉంటుందో ఆ కాంతిలో చూడాలి. స్కై బ్లూ అంటారు. అలాంటి కాంతితో ఉండే ఒక వెలుగును ఆ ఆత్మ అణువు కేంద్రంలో చూడాలి. అక్కడ ఉండే శూన్య ప్రదేశంలో. ఇది స్టెప్ బై స్టెప్ మనం చూడాలి. మొదట ఆ అగ్నిశిఖ ప్రాణశక్తిని తీసుకొని వస్తూ, మొదట దాన్ని చూడాలి. ఆ ప్రాణశక్తి ఒక ఫ్లేమ్ లాగా వెలుగుతూ ఉంటుంది. దాన్ని మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఆత్మ అణువు వైపుకు పంపి, దాని లోపల చొరబడేలా మనసు ద్వారా, భావన ద్వారా పంపించాలి. అలా పంపించినప్పుడు అక్కడ మనం ఆత్మను చూస్తాము. ఆత్మ అణువుని. ఆ లోపల ఏదైతే ఉందో అదే ఆత్మ. అక్కడ చూసినప్పుడు అక్కడ ఒక శూన్య ప్రదేశం ఉంటుంది. ఆ శూన్య ప్రదేశంలో నీలిరంగు కాంతి ఉంటుంది. ఆ కాంతి పరుచుకొని ఉంటుంది మొత్తం. అక్కడ దీన్ని పంపించాలి. అంటే మొత్తం ఒక శూన్య ప్రదేశం ఉన్నట్టుగా, ఆ మధ్యలో నీలిరంగు కాంతి నిండి ఉన్నట్టుగా, ఆ నీలిరంగు కాంతిలోకి ఈ ఫ్లేమ్ కలర్ బంగారు కాంతిలో రెడ్డిష్ గోల్డ్‌లో వెలిగే ఆ అగ్నిశిఖ వంటి ప్రాణశక్తిని లోపల ఇన్సర్ట్ అయినట్టుగా చూడాలి. అందులోకి అగ్నిశిఖలా వెలిగే ప్రాణశక్తిని పంపి, అక్కడ నిలిచి ఉన్నట్లుగా మీ భావనలతో చూడండి. లోతుగా దాన్ని ధ్యానించండి. ఇప్పుడు మీ అంతర్చక్షువుల సహాయంతో అనగా లోపల చూస్తూ ప్రాణశక్తిని ఆత్మ కేంద్రంలో నిలిపి అనగా మీ అంతర్నేత్రాలతో ప్రాణశక్తిని ఆత్మ కేంద్ర భాగంలో ఉన్నట్టుగా భావిస్తూ, చూస్తూ నీలాకాశ రంగులో ఉన్న కాంతిని అర్థం చేసుకొని అంటే ఆ కాంతినే ప్రార్థన చేయాలి. నువ్వు మాకు నిన్ను నీవు తెలుపుకో అని మనం అనుకోవాలి. అప్పుడే అది మనకు అర్థమవుతుంది. ఆత్మలో ఉన్న ఒక గర్భస్థ అణువు అయిన పాదరస కణమును గ్రహించి అందులో ఉన్నటువంటి గర్భస్థ అణువు న్యూక్లియస్ ఏదైతే ఉందో అది పాదరస కణం. దానిని గ్రహించి అంటే తీసుకొని దానినే ఒక వాహనంగా చేసుకొని ఆ న్యూక్లియస్ మీద మనం కూర్చున్నట్టుగా చేసుకొని అంటే ఎవరు కూర్చోవాలి? ఇక్కడ ఈ ప్రాణశక్తి ఫ్లేమ్ కూర్చోవాలి. కూర్చొని ఒక క్షిపణి వలె అనగా మిస్సైల్ లాగా దూసుకొని వెళ్తూ అంటే ఇంక అక్కడి నుంచి బయటపడాలి. అక్కడ లోపలికి వెళ్తాము. వెళ్ళి నీలాకాశ రంగులో ఈ ప్రాణశక్తి ఫ్లేమ్ ఏదైతే ఉందో అది అమరుతుంది. అక్కడ గర్భస్థ అణువు ఉంటుంది లోపల. పాదరస కణం. ఆ ఒక పాదరస కణాన్ని తీసుకొని దాన్ని ఒక
మన వెహికల్ లాగా అంటే ఒక మిస్సైల్ అని రాశారు ఇక్కడ. ఇక్కడ మనం ఒక రాకెట్ లాగా కూడా అనుకోవచ్చు. దాంట్లో మనం కూర్చొని దూసుకొని వెళ్ళాలి. మనం కూర్చొని అంటే మన ప్రాణశక్తి కూర్చుంటుంది. మన జీవాణువే మనం. అది వెళ్తూ ఉంటుంది. వెళ్తూ వెళ్తూ ఈ విశ్వమంతా పరుచుకొని ఉన్న ఉన్నతమైన నక్షత్రముల యొక్క ఆత్మ అణువులను వెలుపల నుండి తెలుసుకుంటూ అంటే వాటిని చూస్తూ వెళ్ళాలి. బయట నుంచి ఆత్మ అణువులను గమనిస్తూ వెళ్ళాలి. అంటే ఒక్కొక్క నక్షత్రం మనకు కనపడుతూ ఉంటే వాటి కోర్‌లో మనం చూడగలగాలి. వాటిని వెలుపల నుండి తెలుసుకుంటూ ప్రయాణించండి. విశ్వంలో ఉండే ఏ అణువు వలన మీ మనసు ఆకర్షించబడును. అంటే అలా వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా మనం డీప్‌గా వెళ్ళిపోతాం. ఈ ఈ పాటికి మనం వెళ్ళిపోయి ఉంటాము ఇంత ప్రయాణంలో. అలా వెళ్ళినప్పుడు ఆ విశ్వమంతా మనం తిరుగుతూ ఆ మిసైల్‌లో వెళ్తూ ఉన్నప్పుడు మనసు అనేది ఒక చోట ఆకర్షించబడుతుందట అమ్మ చెప్తున్నారు. ఏ అణువు, ఏ నక్షత్రం ఉన్నతమైన నక్షత్రం యొక్క అణువు, ఏ దైవీయ అణువు మనల్ని ఆకర్షిస్తుందో మన మనసుని, ఆ అణువులోకి అంటే మనం ఇంక మనకు ఇష్టమైనది కనపడితే మనం ఆగిపోతాం. అట్రాక్ట్ అయిపోతాం. అక్కడ నిలబడిపోయి దాని లోపలికి ప్రవేశించమంటోందమ్మ. అలా ఆ అణువులోకి ప్రవేశించి దాని కేంద్రంలోకి వెళ్ళి ఆ శక్తులను గ్రహించి, పీల్చుకొని పొందండి. అంటే బాగా ఆ శక్తులను మనం తాగేయాలి. తీసేసుకోవాలి. పూర్తిగా లోపలికి తీసుకొని పొందమంటున్నారమ్మ. అహం స్వాహ అను మంత్రాన్ని లోతుగా మానసికంగా ఉచ్చరించండి. అహం స్వాహ అనే మంత్రాన్ని ఇచ్చారమ్మ ఇక్కడ. ఆ మంత్రాన్ని లోతుగా మానసికంగా ఉచ్చరించండి. మనం డీప్ స్టేట్‌లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఏ అణువైతే మనల్ని ఆకర్షిస్తుందో అక్కడ నిలబడి అహం స్వాహ అంటూ లోపలికి వెళ్ళి ఆ కేంద్ర శక్తులను పీల్చుకుంటూ అహం స్వాహ అంటూ ఉచ్చరిస్తూ ఉండాలి. ఈ విశ్వంలోని ఓ అణువా, నీ కేంద్రంలో ఉన్న శూన్య కాంతి శక్తులను నాకు అనుగ్రహించు. అలా వేడుకోవాలి ఈ మంత్రం చెప్పి. అలా వేడుకొన్నప్పుడు ఆ శక్తులను పొంది తర్వాత అక్కడ నుండి వెలికి వచ్చే మార్గం అంటే మొదట మనం అలా తిరగాలి. మిస్సైల్ లాగా దూసుకొని పోతూ ప్రాణశక్తి సహాయంతో అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు విశ్వంలో కాస్మోస్‌లో ఉండే ఏ అణువు వలన మనం అట్రాక్ట్ అవుతామో అక్కడ నిలబడి అహం స్వాహ అని చెప్పి ఆ మంత్రాన్ని లోతుగా మానసికంగా ఉచ్చరిస్తూ ఇలా ప్రార్థించాలి. ఈ విశ్వంలోని ఓ అణువా, నీ కేంద్రంలో ఉన్న శూన్య కాంతి శక్తులను నాకు అనుగ్రహించు. దాని పేరు మనకు తెలియకపోయినా పర్వాలేదు. అది ఏ దేవుడో మనకు తెలిసిన దేవుడో, అది గణేషో, అది సుబ్రహ్మణ్య స్వామో, లేదా అగస్త్యుడో ఎవరో మనకు తెలీదు. అలా ఊహించుకోమని ఏం అమ్మ మనకు చెప్పలేదు కాబట్టి, ఊహించుకున్నా పర్వాలేదు మేబీ. కానీ మనం దాన్ని అణువనే సంబోధించమంటున్నారు. ఓ అణువా! నీ కేంద్రంలో ఉన్న శూన్యకాంతి శక్తులను నాకు అనుగ్రహించు. అలా ప్రార్థించినప్పుడు ఆ శక్తులను మనం పొందుతామట. అలా పొంది ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్ళేదెలా? అంతటి నక్షత్రం లోపలికి కోర్‌లోకి మనం వెళ్ళిపోయాము. బయటకొచ్చే మార్గం గూడా మనకు తెలియాలి కదా! ఆ మార్గం ఎవరికి తెలుసో ఇక్కడ ఆ రహస్యం చెప్తున్నారమ్మ. తర్వాత అక్కడి నుండి వెలికి వచ్చే మార్గం అనేది మీ ఆత్మ గర్భస్థ అణువు లేదా న్యూక్లియస్‌కి తెలుసు. అది అర్థం చేసుకొనును. దానికి తెలుసట. అది మనల్ని సేఫ్‌గా తీసుకొచ్చేస్తుంది. సేఫ్ ల్యాండింగ్ చేపిచ్చేస్తుంది. అందుకే ఆ వెహికల్‌ని తీసుకున్నాం మనం. ఈ విధంగా ఎన్ని అణువుల కేంద్రములోనికి చొచ్చుకొని పోవుటకు వీలగుతున్నదో, అన్ని అణువుల కేంద్రంలోకి వెళ్ళి, ఈ విశ్వాన్నే కదిలిస్తూ ఉన్న అత్యద్భుత జ్ఞానాన్ని కాంతి యొక్క మూల శక్తులుగా లోపలికి స్వీకరించి, అటు పిమ్మట ఆ శక్తులను మీ శరీరానికి కూడా పంచిపెట్టండి. ఇక మనం ఏం మిగులుతాం? కాబట్టి ఎన్ని అణువుల కేంద్రాల లోపలికి మీరు వెళ్ళగలరో అన్ని అణువుల కేంద్రాల లోపలికి వెళ్ళి అలా ప్రార్థన చేసి ఆ కాంతి శూన్య కాంతి శక్తులను కాంతి మూల శక్తులను మీ లోపలికి స్వీకరించి బయటకు వచ్చి అటు పిమ్మట అంటే శరీరం లోపలికి మనం వచ్చేయాలి మన శరీరంలో ఇప్పుడు ప్రాణము
అనేది లేదు. ఆత్మ కూడా లేదు. రెండిటితో కలిసి మనం కాస్మోస్‌లోకి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి 2 కలిస్తేనే ట్రావెల్ వీలవుతుంది. లేదంటే కాదు. ఆత్మ అనే వెహికల్ ఇది లైట్ బ్రిడ్జ్ మీద సన్నని కాంతి వెళ్తోంది. దాని మీద ప్రాణశక్తి ఫ్లేమ్ లాగా వెళ్తోంది. అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జ్ దాటుతోంది. ఇవన్నీ మనకు ఇంతకు ముందు వచ్చిన మెసేజుల్లో కూడా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు గుర్తుపెట్టుకొని ఉంటే. అదే విధంగానే ఇక్కడ అమ్మ చెప్తున్నారు. ఇదేం కొత్త విషయం చెప్పట్లేదమ్మా. మనకు తెలిసిందే. కాబట్టి ఆ లోపలికి వెళ్ళి ఆ న్యూక్లియస్‌నే ఒక వెహికల్ లాగా అమర్చుకొని, అందులో కూర్చొని రాకెట్ లాగా, మిసైల్ లాగా దూసుకొని విశ్వమంతా తిరుగుతూ ఏ అణువైతే మనల్ని అట్రాక్ట్ చేస్తుందో అక్కడికి వెళ్ళి అమ్మ చెప్పిన విధంగా ప్రార్థన చేసి, అలా ఎన్ని అణువులు వీలైతే అన్ని ఉన్నత అణువుల లోపలికి వెళ్తూ ఆ శక్తిని తీసుకుంటూ కాంతి శరీరాన్ని పొంది మనల్ని ఉన్నత స్థితికి వెళ్ళమంటోంది అమ్మ. అంటే శక్తులను శరీరానికి పంచినప్పుడు ఏమవుతుంది? మన శరీరము రక్తమాంసాలతో కాకుండా కాంతిమయం అయిపోతుంది. మనది ఇట్ విల్ బికమ్ లైట్ బాడీ. మీ బుద్ధి అణువులు దానిని అర్థం చేసుకుంటే మంచిదే. అంటే బుద్ధి అణువులకు అంత తొందరగా ఇది అర్థం కాదు కదా! ఇది ఎలా జరుగుతుంది? ఇది వీలవుతుందా? సందేహాలు, లాజిక్‌లు ఉంటాయి. కాబట్టి అమ్మ ఇక్కడ చెప్తోంది. మీ బుద్ధి అణువులు దాన్ని అర్థం చేసుకుంటే మంచిదే. ఎందుకంటే తన కదలికయే గొప్పది అని తలుస్తూ ఉండే బుద్ధి ఈ విశ్వశక్తులను చూసి అదిరిపడును. అంటే అచ్చెరు అందుతుందది. అబ్బురపడిపోతుంది. అంటే నే నేనే చాలా గొప్ప అనుకుని ఉంటుంది గదా మన బుద్ధి. అంటే నా అంతటి వాళ్ళు లేరు అనుకో ఉంటుందది. నా మూవ్‌మెంట్స్ ఎంత గొప్పవి, నేను ఎన్నెన్ని పనులు చేయగలను, మనిషిని ఎలా శాసించగలను, వీడి ద్వారా ఎన్ని పనులు చేయిస్తున్నాను, ఎన్ని ఇన్నోవేషన్స్ నేను చేశాను, క్రియేట్ చేశాను, ఎన్నో కళలు, ఇలా ఏదేదో దాని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది కాబట్టి అలాంటి బుద్ధికి ఈ విశ్వశక్తులు ఎప్పుడైతే మీరు గ్రహించి వాపస్ మీ శరీరంలోకి వస్తారో, ఆ హయ్యర్ ఇంటెలిజెన్స్‌ని చూసి అది ఆశ్చర్యపోతుంది, అదురుకుంటుందనమాట. అదిరిపడుతుందట. అప్పుడు తన అహంకార కలుషితాలను వదిలివేయును. అప్పుడింక దానికి తనకన్నా అంత మహాశక్తిని చూసినప్పుడు తను బ్రహ్మ ముందు ఒక పిపీలకం ఎంత అలాగే గదా! మన బుద్ధి ఆ హైయర్ ఇంటెలిజెన్స్ ముందర అప్పుడు దాని అహంకారం అంతా వదిలేస్తుందట. ఆ కలుషితాలు కూడా వదిలేస్తుందట. ఈ విధంగా ఒక మండల కాలం పాటు అనుసరించి చేసినచో, ఎల్లలు లేని ఈ విశ్వంలోని అణువుల సంచారం ఏ విధంగా ఉన్నది అనే సత్యాన్ని గ్రహించగలరు. నేనే కదలికల్ని నిర్దేశిస్తున్నాను అనే ఆలోచన లేకుండా ఉండే శక్తులను కూడా పొందగలరు. ఇక్కడ మళ్ళా బుద్ధి విషయాన్నే చెప్తున్నదమ్మా. నేనే కదలికలను నిర్దేశిస్తున్నాను అని మన బుద్ధి అనుకుంటోంది. అంటే మనం అనుకుంటున్నాం. అలాంటి ఆలోచన లేకుండా రూపు మాపగల శక్తులను కూడా మనం పొందగలము అని అమ్మ చెప్తోంది. అలాంటి శక్తి వచ్చినప్పుడే ఈ శక్తులను మనం స్వీకరించగలం. లేకంటే అక్కడ పూర్తిగా వెళ్ళలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. వెళ్ళిన ఆ శక్తులను పొందకుండా వచ్చేస్తాం. ఇలా ఎన్నో అడ్డంకులు జరుగుతాయి. కాబట్టి నేనే కదలికలను నిర్దేశిస్తున్నాను అనే ఆలోచనలు లేకుండా ఉండే శక్తులను కూడా పొందగలరు. ఇలా ప్రయత్నించినప్పుడు ఆ శక్తులను పొందితే మనం ఇలా మారిపోతాం. హంబుల్‌గా అయిపోతాం. ఈ విశ్వాన్ని నడిపిస్తూ ఉండే శక్తులు అనేవి ప్రతి ఒక్క పాదరస కణమునకు కలవు. ఈ విశ్వాన్ని నడిపించే శక్తి ప్రతి ఒక్క పాదరస కణానికి ఉంటుందట. అదే విధంగా మానవుల ఆత్మాణువులకు కూడా ఉన్నది. ఉన్నది కాబట్టే మన ఆత్మాణువుకు ఆ శక్తి ఉన్నది కాబట్టే ఇంతటి శరీరం ఎన్ని అద్భుతాలను ఈ భూమి మీద సృష్టిస్తూ ఉన్నది. ఇదంతా ఒక అద్భుత ప్రపంచాన్ని మానవుడు సృష్టించాడు అంటే ఆ గొప్ప ఆత్మ అణువులకే కదా! ఆ ఆత్మ అణువుల్లో ఉండే పాదరస కణాలకే కదా! ఉంది కాబట్టే విశ్వశక్తి దానిలో ఉంది కాబట్టే మనం కదులుతున్నాం. భూమి గ్రహాన్ని పాలించేది, కదిలించేది మానవుల ఆత్మ అణువు యొక్క మూల కేంద్రంలో ఉండే శూన్యకాంతి శక్తులే అన్న సత్యాన్ని గ్రహించండి. ఈ భూమిపై జీవించే కాలం వరకు భూమిని పాలించే శక్తులు అనేవి మానవ ఆత్మలకు ఉండును. అంటే మనిషి లేకపోతే భూమి లేదనమాట అనుకోవాలి మనం. అదేవిధంగా భూమిని దాటి పైలోకాలలో ప్రవేశించినప్పుడు తాను నిలిచి ఉన్న ప్రదేశాన్ని కూడా కదిలించును.
అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో భూమిని దాటేసి, అంటే భూమి ఉంటుందా అంటే ఉంటుంది. ఇతర జీవరాశులతో ఉంటుంది. కానీ దాని అస్తిత్వం ఎక్కువగా మానవులు నిలిచి అందుకే మానవుడు సృష్టించబడ్డాడు అని మనం అనుకోవాలి. ఇది భూమిని దాటి ఈ ఆత్మ పైలోకాల్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఎక్కడైతే తాను నిలిచి ఉంటుందో ఆ ప్రదేశాన్ని కూడా అది కదిలించగలదు. అంటే అంతకుముందు మూవ్‌మెంట్స్ లేవా అంటే ఉంటాయి. భూమికి గూడా అంతే. అంతకుముందు మూవ్‌మెంట్స్ ఉంటాయి. అయితే ఫర్దర్‌గా హయ్యర్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమిని కదిలించేదానికి ఆత్మశక్తులే కారణమని అమ్మ ఇక్కడ చెప్తోంది. ఆ తర్వాత భూమిని వదిలి ఈ శరీరాన్ని భూమిపై వదిలేసి వేరే లోకాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ ఆత్మశక్తి ఏదైతే ఉందో తన పనిని అది చేస్తూ ఉంటుంది. తన శక్తితో అక్కడ కదలికలను ఏర్పరచగలదు. ఒక ప్రత్యేకమైన కదలికలను ఏర్పరచగలదు అని మనం అర్థం చేసుకోవాలి. సత్యాన్ని గ్రహించుట మంచిది. ఈ సత్యాన్ని అమ్మ గ్రహించమని చెప్తోంది. తీవ్రమైన పూర్ణమైన శక్తులను పొందుటకు ఏ అణువు వద్దకైనా వెళ్ళవచ్చును అనియు, ప్రాణము అనే ఉష్ణశక్తితో అహం స్వాహ అనే మంత్ర శబ్దాన్ని వినిపించి ఈ విశ్వంలోని అన్ని అణువుల యొక్క కేంద్రంతోనూ సంబంధం కలిగి ఉండుటకు వీలగును అనియు లోతుగా తెలుసుకొనండి. మళ్ళా అమ్మ చెప్తోంది, షీ ఈస్ గివింగ్ అష్యూరెన్స్ దట్ ప్రాణము అనే ఉష్ణశక్తితో అహం స్వాహ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ విశ్వంలో ఉండే ఏ గొప్ప అణువు యొక్క కేంద్రంతో అయినా కూడా మనం సంబంధం కలిగి ఉండవచ్చు అండ్ ఆ శక్తులను కూడా పొందవచ్చు అని అమ్మ అష్యూరెన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా మానవుల ఆత్మ అణువులకు కూడా ఉన్నది. అంతటి శక్తి ఆత్మ అణువులకు కూడా ఉన్నదట. భూమి గ్రహాన్ని పాలించేది, కదిలించేది. మళ్ళీ రిపీట్ అవుతోంది. క్షమించండి. మీ ఆత్మ యొక్క శక్తులను గుర్తించలేక బాధలు అనుభవిస్తున్న ఓ మానవులారా, సత్యాన్ని తెలుసుకొనండి. అంటే ఇంతటి శక్తులు కలిగిన ఈ ఆత్మ శక్తులను మనం గుర్తించలేక ఎన్నో బాధలు పడుతున్నాం. అంటే ఆత్మశక్తిని వన్స్ వి రియలైజ్ అవర్ సోల్, సెల్ఫ్ రియలైజేషన్ అయిపోతే ఆ శక్తులతోటి మనం ఏ సమస్యనైనా తీర్చుకోవచ్చు. ఏ రోగాన్నైనా నివారించుకోవచ్చు. భూమిని స్వర్గంగా మార్చుకోవచ్చు. కానీ మనం నరక బాధలు ఈ భూమిపైనే అనుభవిస్తున్నాం. దానికి కారణం మన ఆత్మశక్తులను మనం గుర్తించలేకపోతున్నాం. కాబట్టి లోతైన అంతర్యాత్రను కొనసాగించండి. ఆత్మను తెలుసుకొనండి. లోపలి జీవితానికి, వెలుపలి జీవితానికి లోపలి జీవితం ద్వారా వెలుపలి జీవితానికి కూడా పరిష్కారం లభించగలదు. అంటే లోపలి జీవితం అంటే అంతరంగ యాత్ర సక్రమంగా సాగి అక్కడి జీవితం మెరుగుపడింది అంటే దాని ద్వారా వెలుపలి జీవితానికి కూడా పరిష్కారం అంటే మన సమస్యలకు ఒక పరిష్కారం అయితే లభిస్తుంది అంటున్నారు అమ్మ. ఒక మానవుడు చేయలేని పని అంటూ ఏదీ లేదు అని గ్రహించండి. వెలుపల అనగా బాహ్య జీవితంలో ఒక్కొక్కటిగా వదలగా వదలగా ముద్రలు తొలగిపోయి శూన్యము పెరుగును. అంటే దీనికి మనం చేయాల్సిన సాక్రిఫైస్ ఏంటంటే వెలుపల బంధాలు ఒకటొకటిగా మనం వదులుకుంటూ వెళ్ళాలి. అంటే మన రెస్పాన్సిబిలిటీస్ వదలమని కాదు, బంధాలను అంటే రెస్పాన్సిబిలిటీస్ నెరవేరుస్తూ దాంతో అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా చెలించకుండా అలా ఒకటొకటిగా వదులుతూ ఉంటే అలా అయిపోతాం మనం. అలా వదలగా వదలగా ముద్రలన్నీ తొలుగుతాయి. అంటే ఈ కర్మ ముద్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఆటోమేటిక్‌గా. మనం పట్టుకున్న పట్టులను వదిలివేయాలి. అప్పుడు శూన్యము పెరుగును. అంటే అక్కడున్న తెరలన్నీ పోయినప్పుడు శూన్యం పెరుగుతుంది లోపల. కాంతి శక్తులు కూడా పెరుగును. జీవితంలో మహదానందాన్ని పొందగలరు. పట్టులను విడిచి ముక్తి పొందే మార్గాన్ని ఎంచుకొనండి. అతి త్వరలో మీ అందరినీ నేను ఈ విశ్వంలో కాంతి రూపంగా దర్శించుకుంటాను. అమ్మ మనల్ని అంత నమ్ముతోంది. అంటే మనము ఒక ప్రకాశంగా మారి విశ్వం అంతా పరుచుకుంటాము అని నమ్మి చెప్తోంది ఈ మాట. ఇది ఎంతటి అద్భుతమైన విషయమో మీరు తెలుసుకొని ఈ మెసేజ్‌ని మరలా మరలా వినండి. ప్రకాశవంతమైన కరుణ నిండిన ఆశీస్సులను కురిపిస్తున్నాను. మీ అమ్మ ఆది మహాసరస్వతి.